హలో హాయ్ అండి. వాలు జడతో అమ్మవారిని డెకరేట్ చేస్తే ఎంత అందంగా ఉన్నారు కదా. ఈ వాలు జడ అండి మీషోలో తీసుకున్నా అనమాట. దాంతోపాటు మెటల్ బ్యాంగిల్స్ తీసుకున్నా అండి. ఈ చిదంబరం గోల్డ్ నెక్లెస్ అండ్ హారం అండి అమ్మవారి కోసము. ఇవి మెటల్ బ్యాంగిల్స్ అండి, మీషోలో తీసుకున్నాను. చాలా బాగున్నాయి అన్నమాట. గాజులు అంటే కొంచెం సౌండ్ వస్తూ ఉంటాయి కదా, అందు గురించి నాకు మెటల్ బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే. కొంచెం డెలికేట్గా ఉన్నాయండి. మనము ఏదైనా వేరే వాటితో మిక్స్డ్గా వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తాయి అన్నమాట. ఈ జడ అండి మీషోలో తీసుకున్నా అండి అమ్మవారి కోసము, వాలు జడ. ఈ రబ్బర్ బ్యాండ్ని కొబ్బరికాయకి పెట్టేసి వెనక ఇలా వాలు జడలాగా ముందుకు వేసాను అనమాట. ఇవి వచ్చేసి మెటల్తో చేసినాయండి, డెకరేషన్ కోసం అనేసి జడకు పెట్టారనమాట. చాలా అందంగా ఉన్నాయి, షైనింగ్గా ఉన్నాయి. జడ కూడా నీట్గా ఉందండి, మంచిగా ఉన్నారు అమ్మవారు దీంతో డెకరేట్ చేస్తే. పొడుగ్గా ఉందండి, కానీ బొమ్మకి చాలా బాగుందన్నమాట. ఇది సిల్క్ థ్రెడ్తో చేసిన జడ అనుకుంటా అండి. నేను 2 సెట్స్గా తీసుకున్నానండి. ఒకటి వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్, మిగతా వచ్చేసి అన్ని కలర్స్ మిక్స్డ్ అనమాట. గోల్డ్ అండ్ సిల్వర్ తీసుకున్నా అండి. ఇవి విడిగా తీసుకున్నాను అనమాట. ఒకటి 210, ఒకటి 28 సైజ్ అండి. అమ్మవారికి పూలు ఇలా పెట్టి, జడ ఇలా పెట్టి కొబ్బరికాయకి పెట్టేసా అండి. రబ్బర్ బ్యాండ్ని ఇలా అలంకరించా అండి. చాలా బాగున్నారు కదా అమ్మవారు. ఫ్రిల్స్ అన్నిటిని ఐరన్ చేశా అనమాట.